పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, అంటే నిరసనలు జరుగుతున్నాయి. తెలియని వారికి చెప్తున్నాను, కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతాన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. అక్కడ పాకిస్తాన్ గవర్నమెంటే నడుస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఆ పీఓకేలో ఉండే ప్రజలు భారీగా నిరసనలు అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. పీఓకే ఎంట్రీలో రెపరెపలాడుతున్న పాకిస్తాన్ జెండాని తీసేసి కింద పడేశారు. పాకిస్తాన్ ఆర్మీని, పోలీసుల్ని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. అక్కడి ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే అక్కడ ఒక పోలీసుని చావగొట్టి కొండపై నుంచి కిందకి పడేశారు. అంతెందుకు మే 10, 2024 HDM అంటే ఇతను టాప్ గవర్నమెంట్ అఫీషియల్, ఇతన్ని పిచ్చ కొట్టుడు కొట్టి అతని గుడ్డలూడదీసి ఆ గుడ్డల్ని సిటీ సెంటర్లో పైన వేలాడదీశారు, బహిరంగంగా అందరూ చూడాలి అని. కానీ మనం చూసుకుంటే ఈ పీఓకేలో ఉండే ప్రజలు ఒకానొక సమయంలో ప్రో పాకిస్తానీలు, మాకు ఇండియా వద్దు, మేము పాకిస్తాన్ లో కలవాలనుకుంటున్నాం అని గొంతెత్తి అరిచిన ప్రజలు. అలాంటి ప్రజలు ఇప్పుడు రాత్రికి రాత్రి మారి, ఎలా అయితే రాజకీయ పార్టీలు రాత్రికి రాత్రి పార్టీలు మారుతాయో ఆ విధంగా అక్కడి ప్రజలు మారిపోయి మాకు పాకిస్తాన్ వద్దు, మాకు ఇండియా కావాలి, మేము ఇండియాలో కలవాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా భారతీయులుగా పరిగణించండి అని గొంతెత్తి అరుస్తున్నారు. పాకిస్తాన్ మాకు అన్యాయం చేస్తుంది, మేము అణచివేతకు గురవుతున్నాం, వి వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అని గొంతెత్తి అరుస్తున్నారు. అలాగే మీరు చూడొచ్చు, అక్కడ నిరసన చేసే ప్రజల చేతుల్లో ఉన్న ఆ పోస్టర్లు, ఏవైతే ఇండియాకి అనుకూలంగా ఉన్న పోస్టర్లు మీరంతా కూడా చూడొచ్చు. అండ్ అలాగే ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే కేబినెట్ మినిస్టర్లు చాలా మంది స్ట్రైట్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, పీఓకే అతి త్వరలోనే ఇండియాలో ఒక భాగం అవ్వబోతుంది అని. అయితే పాకిస్తాన్ ఈ నిరసనలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ప్రధాన కారణం ఇండియన్ రా ఏజెన్సీ అని చెప్తుంది. బట్ కొద్దిగా సిగ్గుండాలి ఇలా చెప్పడానికి. వాళ్ళు రూల్ చేస్తున్న ఒక ప్రాంతంలో ఇండియా వాళ్ళు చెప్పినంత మాత్రాన అక్కడ ప్రజలంతా కూడా రోడ్లపైకి వస్తారా? ఇస్ దట్ మేక్ సెన్స్? అసలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? ఈ కష్టంలో భారతదేశానికి పాకిస్తాన్ నుండి మమ్మల్ని విముక్తి చేయండి అని అడగాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నిరసనలకి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫ్లేషన్ రేట్. మనం చూసుకుంటే ఏప్రిల్ 2023 తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే అక్కడ ఇన్ఫ్లేషన్ ఒక్క రేంజ్ లో పెరిగిపోయింది. ఎంతలా అంటే అక్కడ సాధారణ జనం తినడానికి తిండి కొనుక్కోవాలంటే వారి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ రేంజ్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ అంతలా పెరగడం వల్ల ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని పాకిస్తాన్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవడమే మానేసింది ఆహార ధరల విషయాల్లో. నెంబర్ 2 వీట్ సబ్సిడరీ విత్ డ్రా. పీఓకేలో ఉండే ప్రజలు ముఖ్యంగా వీట్ ఎక్కువగా తింటారు, అంటే గోధుమలు ఎక్కువగా తింటారు. సో ఇన్ఫ్లేషన్ కారణంగా ఇందాక చెప్పినట్లు అక్కడ ధరలు ఒక రేంజ్ లో పెరిగాయి. అందుకని పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వీటి గోధుమ మీద సబ్సిడరీ విధించింది. సబ్సిడరీ విధించడం మంచి విషయమే, డిస్కౌంట్ వస్తుంది, తక్కువ ధరకు లభిస్తాయి. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ అంతటా కూడా ఈ వీటి సబ్సిడరీ ఇచ్చింది, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి మాత్రం ఇవ్వలేదు. ఇది చూడండి, ఇది ఓపెన్ డిస్క్రిమినేషన్. అంటే ఓపెన్ గా చెప్తున్నారు మా వాళ్ళకి ఇస్తున్నాం మీకు ఇవ్వట్లేదు అని. ఓపెన్ గా చెప్తున్నారు మా వాళ్ళకి మేము మంచి చేస్తున్నాం మీకేం చేయట్లేదు అన్నట్లుగా. కాబట్టి ఈ విషయం పైన ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని ప్రజలకు చాలా కోపం వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అక్కడ నిరసనలు జరగడానికి. అండ్ నెంబర్ 3 ట్యాక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. మనం చూసుకుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎంతలా ఎలక్ట్రిసిటీ బిల్లు పైన ట్యాక్స్లు ఉన్నాయంటే బిల్లు 10 రూపాయలు వచ్చే చోట 500 రూపాయలు, 500 రూపాయలు వచ్చే చోట 5000 రూపాయలు, ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్లుల పైన ట్యాక్స్లు విధించారు వాళ్ళు. కాబట్టి సాధారణ ప్రజలు ఈ రేంజ్ లో ఎలక్ట్రిసిటీ బిల్లులు వస్తే వాళ్ళు అసలు కడతారో చెప్పండి. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ పీఓకేలో మంగళా డ్యామ్ అని ఒక డ్యామ్ ఉండేది. ఆ డ్యామ్ ద్వారానే పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ 20% ఎలక్ట్రిసిటీ డిమాండ్ ని ఇదే ఫుల్ఫిల్ చేస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 30% వరకు ఎలక్ట్రిసిటీ డిమాండ్ ని ఇదే పూర్తి చేస్తుంది. అండ్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో అప్పటి ఆ ప్రాంత ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో తను అక్కడి ప్రజలకు ఏం చెప్పారంటే మీరు ఈ మంగళా డ్యామ్ ని పాకిస్తాన్ కి ఇచ్చేయండి. ఐ మీన్ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు బదులుగా, అంటే ఆ పీఓకి ప్రజలకు బదులుగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ పక్కన పెట్టండి, అక్కడ వచ్చే ప్రజలు బిల్లులు కట్టలేక నానా సంఖ నాకుతున్నారు. పాకిస్తాన్ దేశం అనేది ఎంత చీటరో, ఎంత మోసపూరితమైన దేశమో ఇదొక్క విషయం చాలు. ఆ విధంగా 2023 వరకు ఈ విషయాలపైన అన్ని నిరసనలు, ప్రొటెస్టులు అన్ని జరుగుతూ వచ్చాయి. అయితే డిసెంబర్ 2023 నుంచి ఈ ప్రొటెస్టులు కాస్త వైలెంట్ గా తయారయ్యాయి. ఎందుకు వైలెంట్ అయ్యాయంటే అసలు వీళ్ళు ప్రొటెస్టులు అంటే నిరసన చేస్తుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చేది కాదు. కనీసం బేసిక్ ఉండాలి కదా, మీరు ఇలా చేస్తున్నారు మేము ఇలా చేయబోతున్నాం నెక్స్ట్ స్టెప్ అని. ఎలాంటి రెస్పాన్స్ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకి ఇచ్చేదే కాదు. సో అప్పటి నుంచే డిసెంబర్ 2023 నుంచి ప్రొటెస్టులు కాస్త వైలెంట్ గా తయారయ్యాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకి చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తిరగబడుతున్నారు, గవర్నమెంట్ ని సైతం ఏలెత్తి చూపుతున్నారు. అదే మన విషయానికి వస్తే రాజకీయ నాయకులు గెలవక ముందు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది, ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు, ఇలాంటి ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మా గవర్నమెంట్
వస్తే ఇవన్నీ ఏవైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా మేము ధర్మబద్ధంగా మేము చర్యలు తీసుకుంటాము అని. బట్ వన్స్ గెలిచిన తర్వాత అసలు నోరు కూడా మెదపట్లేదు, కనీసం ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. కాబట్టి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకి చాలా వరకు మెచ్చుకోవాల్సిందే. కమింగ్ టు ద పాయింట్, నిరసనలు లేకపోతే ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన్ని ఏమన్నా మారుతాయో చెప్పండి? అలా మారేటట్లుంటే ఎన్నో దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చేవి. సో కాబట్టి ఈ పిఓకి ప్రజలు చేస్తున్న ఈ నిరసనలకి రిజల్ట్స్ ఏ వస్తాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ ది జాయినింగ్ విత్ ఇండియా. నేను మొదట్లోనే చెప్పాను, అక్కడి ప్రజలంతా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి మమ్మల్ని విముక్తి చేయండి, మేము ఇండియాలో కలవాలనుకుంటున్నాము, వి వాంట్ ఇండియా, వి నీడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అనే నినాదాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇఫ్ పాసిబుల్ ఏమైనా జరిగి ఆ ప్రాంతం అంతా కూడా ఇండియాలో కలిసే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకుంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన అమ్జద్ ఆయిద్ మిర్జా ఇతను ఇండియాకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, మాకు అంటే పిఓకి ప్రజలకి స్వాతంత్రం రావడానికి ఇదొక మంచి అవకాశం, కాబట్టి ఇండియా ఈ విషయంలో చర్యలు తీసుకొని మమ్మల్ని పాకిస్తాన్ చెర నుండి విడిపించండి అని. అలాగే ఇతను ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పిఓకే లోని ప్రజలు పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా పిఓకే లో ప్రజలు అణచివేతకు గురవుతున్నారు అని గొంతెత్తితే వాళ్ళ ఇంట్లోకి దూరి మరి ఎలాంటి వారెంట్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తున్నారు. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే, ఏ వ్యక్తులను అయితే అలా తీసుకెళ్లారో ఆ వ్యక్తులకు ఏమైందో, అసలు ఎక్కడికి వెళ్లారో అనే విషయాలు ఇప్పటికీ బయటికి రాలేదు. సో ఇందుకోసమే అక్కడి ప్రజలంతా కూడా వి నీడ్ ఫ్రీడమ్ అనే నినాదాలు ఎక్కువ అయిపోయాయి. అండ్ సెకండ్ ఇది రిమైనింగ్ విత్ పాకిస్తాన్. ఎంత అన్యాయం జరిగినా, ఎంతమంది నిరసనలు చేపట్టినా కూడా కొంతమంది ఇలా ఉంటారు, నేనేం జరిగినా ఆధార్లోనే వెళ్తాను, నేను సచ్చినా బతికినా ఆధార్లోనే వెళ్తాను అనే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఇప్పటికీ ప్రో పాకిస్తాన్ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గుంటనకల్లా ఈ నిరసనలు చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్లి వాళ్ళ లీడర్ ఎవరు ఇదంతా చేస్తున్నారు అలాంటి విషయాలన్నీ కూడా ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి చేరుస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఎక్కువ జరిగితే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పట్లా పాకిస్తాన్ గవర్నమెంట్ రూల్లోనే ఉంటుంది. ఇంకో మూడో అవుట్పుట్ వచ్చేసి ఆజాదీ కాశ్మీర్ అంటే ఇండిపెండెంట్ కాశ్మీర్. మనకు తెలుసు ఒకానొక సమయంలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది ఇండియాది కాదు, పాకిస్తాన్ది కాదు, అంటే ఒక స్మాల్ పీరియడ్ ఆఫ్ టైంలో అది ఒక ఇండిపెండెంట్ ప్రాంతంగా ఉండేది. 1947లో ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చి అలాగే పాకిస్తాన్ ఒక భాగంగా విడిపోయిందో అక్కడి రాజు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకున్నాడు. చాలా మంది ఆ ప్రాంతం విషయంలో కూడా అది ఒక ఇండిపెండెంట్ ప్రాంతం అనే భావిస్తారు. ఒకవేళ అలా ఇండిపెండెంట్ ప్రాంతంగా మారిపోతే నిజానికి ఆ ప్రాంతానికి చాలా కష్టాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ ప్రాంతం చూసుకుంటే ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే ఆ ప్రాంతానికి ఎటు చూసినా కూడా ఒకవైపు ఇండియా ఉంది, ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. ఈ మూడు దేశాల మధ్యలోనే ఇరుక్కొని ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఆ ప్రాంతం అడిక్వేట్ రిసోర్సెస్ కోసం నైబర్ కంట్రీస్ మీద ఆధారపడాల్సిందే. అంటే చైనా, పాకిస్తాన్ గురించి మనకు తెలియంది కాదు. ఒకవేళ ఇండిపెండెంట్ కంట్రీ అయినా కూడా రెండు దేశాలు వదులుతాయి చెప్పండి, నేల నాకిచ్చేస్తాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇండిపెండెంట్ ప్రాంతంగా మారుతుందని నేనైతే అనుకోను. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రాంతం గురించి పక్కన పెట్టండి, పాకిస్తాన్ ముక్కలుగా చీలిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నానంటే, పాకిస్తాన్ నార్త్ వెస్ట్ లో చూసుకుంటే పాస్తూన్స్ అక్కడ ఎన్నో ప్రొటెస్టులు చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల వల్ల. మేమంతా కూడా ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా ఇండిపెండెంట్ అవ్వాలి, పాకిస్తాన్ లో ఉండకూడదు అని. అలాగే సౌత్ లో చూసుకుంటే బల్చిస్తాన్, వీళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు ఇండిపెండెంట్ కావాలి, మాకు పాకిస్తాన్ గవర్నమెంట్ లో ఉండాలని లేదు అని. అలాగే ఈ సింధ్, పంజాబ్ ఈ ప్రాంతాలు చూసుకున్నా కూడా అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి అగైనెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ గమనిస్తే అసలు పాకిస్తాన్ లో ఒక గవర్నమెంట్ మంచిగా రన్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. అండ్ అలాగే నేను మొదట్లో చెప్పాను చాలా వైలెంట్ గా ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి అని. బట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రొటెస్టులు ఏవైతే పిఓకేలో జరుగుతున్నాయో అవి మొదట్లో చాలా శాంతియుతంగా జరిగేవి. బట్ ఎప్పుడైతే మీర్పూర్ ప్రాంతంలో శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రొటెస్టుల పైన, నేను మొదట్లో చెప్పా కదా ఒక SDM కి గుడ్డలు ఉడిదీసి కొట్టారని, అతను ఈ ప్రొటెస్ట్ చేసే వారి పైన లాఠీ చార్జ్ చేయమని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ ప్రొటెస్టులు అన్ని కూడా చాలా వైలెంట్ గా, చాలా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా తిరిగి కొట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు కొడితే పోలీసులు సైలెంట్ గా ఉంటారో చెప్పండి, పోలీసులు తిరిగి కొట్టడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే ఫైరింగ్ కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. దెబ్బకి ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ గానీ పాకిస్తాన్ పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా వైలెంట్ గా రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. దెబ్బకి ఇరువైపులా కూడా భయం ఒక రేంజ్ లో మొదలైంది. అండ్ అలాగే మీరు చూడొచ్చు, అక్కడ పోలీసులు వస్తున్నారనే భయంతో ఒక బ్రిడ్జ్ పై నుంచి ఆ వ్యక్తి, ప్రొటెస్ట్ చేస్తున్న వ్యక్తి కిందకు దూకేస్తాడు. కాబట్టి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని గొంతెత్తిన వారిపైన కూడా వైలెన్స్ స్టార్ట్ అయ్యింది పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి అందుకోసమే అక్కడి ప్రజలంతా కూడా వి వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అనే నినాదాలు గొంతెత్తాయి. అందుకు సహాయంగా భారతదేశాన్ని కోరుకుంటున్నారు. అలాగే భారతదేశంలో కలవాలని వారి కోరిక. అండ్ పాకిస్తాన్ గురించి మనకేం తెలియంది కాదు, పెద్ద గుంటనక్కది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఫెయిల్ అవడం వల్ల అక్కడి ప్రజలు తిరగబడితే దానికి కారణం ఇండియా అంటుంది. పాకిస్తాన్ ఆల్రెడీ కామెడీ పీస్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఇంకా పెద్ద జోకర్ గా మారిపోతుంది. అరే మీ ప్రభుత్వం పాలించే మీ ప్రాంతంలో అక్కడి ప్రజలు తిరగబడితే ఇండియాకి ఏం సంబంధం రా? పాకిస్తాన్ అలా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం, పాకిస్తాన్ కి IMF డిగ్నిటరీస్ వస్తున్నారు. సో వారి వల్ల $6 to $8 బిలియన్ బైల్అవుట్ ప్యాకేజ్ తగ్గుతుంది పాకిస్తాన్ కి.
సో ఆ ముష్టి డబ్బు తీసుకోవడం కోసం పాకిస్తాన్ ఇండియా మీద ఆరోపణలు చేస్తుంది. సో విషయం ఏంటంటే ఈ IMF ఇచ్చే $6 to 8 billion, అలాగే చైనా వాళ్ళు ఇచ్చే $12 billion, ఈ రెండు కలిపి వాళ్ళకున్న $23 billion డెఫిసిట్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు. అందువల్ల పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో పాకిస్తాన్ ఏమంటుందంటే ఇవన్నీ ప్రొటెస్టులు జరగడానికి కారణం ఇండియా గవర్నమెంట్. ఎందుకంటే IMF వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మిస్ మేనేజ్మెంట్, కంట్రీలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్ చూసి ఆ ఇచ్చే $6 to 8 billion బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వరు. అందువల్ల పాకిస్తాన్ నాశనం అవుతుంది. పాకిస్తాన్ నాశనం అవ్వడమే ఇండియా కావాలి. అందుకోసమే ఇండియా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ ప్రొటెస్ట్లు, ఈ నిరసనలు జరిగేలా చేస్తుంది అని. కుక్కలు ఎన్నెన్నో మురుగుతుంటాయి, అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. సో ఇండియా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, 3 ప్రాంతాలకు సంబంధించిన విషయాలు కొన్ని జరుగుతుంటే న్యూస్ లో వచ్చిన కొన్ని విషయాలు మనం గమనించాలి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారంటే POK లో మన ఆర్మీ దూరి మరీ ఆ POK ని ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ ప్రజలే భారతదేశానికి రావాలని చూస్తున్నారు అని. అండ్ అలాగే కేబినెట్ మినిస్టర్ అయిన VK సింగ్ గారు, అలాగే మన ఫారెన్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే POK విషయంలో ఇండియాలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకటయ్యాయి. కాబట్టి సమయం వచ్చినప్పుడు మా నుంచి వేరైన భూమి మాకు దక్కుతుంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి జరిగిన విషయాలన్నీ మీ ముందే ఉంచాను. POK విషయంలో మీకున్న ఒపీనియన్ ని మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.